అందరికి దుగ్గాటమే కాంటలు చూడు నాకు కుమారి ఊట చేశారు. ఎక్కడ చేశారు? దత్త గుడిలో నాకు పట్టు రాచి పడని పూజ చేశారు. అందరూ కాలికి దండ పెట్టుకున్నారు. ఈరోజు దత్తాశ్రమంలో కుమారి పూజ అలాగే సుహాసిని పూజ ఉన్నాయని నిన్న బతుకమ్మ దగ్గర చెప్పారండి. ఇంకా అలా కాకుండా అందరికీ కూడా అనౌన్స్ చేశారు. చాలామంది చిన్నపిల్లల్ని తీసుకుని వచ్చారు. పిల్లలందరికీ కూడా కుమారి పూజ చేస్తూ ఉన్నారు. అయితే యాక్చువల్లీ ఈరోజు నాకు ఏమైందంటే డ్యూటీకి వెళ్ళానండి. 10 o'clock డ్యూటీకి వెళ్తే కొంచెం పేషెంట్స్ ఉన్నారని చెప్పి నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి 11:30 అయింది. అయిపోతుందేమో అనుకున్నాను. 10 o'clockకి స్టార్ట్ చేస్తామన్నారు. కానీ ఎగ్జాక్ట్గా మేము వెళ్ళేటప్పటికి 11:45 అయిందండి. పిల్లలందరినీ కూర్చోబెట్టి అప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకెవరైనా ఉన్నారా అని చూస్తున్నారు. ఈలోపు మేము వెళ్ళాము. ఇంకా యోగిని కూడా కూర్చోబెట్టి పూజ అయితే మొదలు పెట్టారండి. మా యోగి మాటలు విన్నారు కదా, అది చెప్పినట్టు పసుపు రాసి పారాన్ని పెట్టి అక్షింతలు వేసి పూజ చేశారు. తర్వాత ప్రసాదం ఇచ్చారండి. పిల్లలకి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా పెట్టి ఇచ్చారు. తర్వాత సుహాసిని పూజ అనేది అవుతూ ఉంది. మనకి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరండి. అందుకని నాకు నేనే వీడియో తీసేసుకున్నాను. అయితే ఇక్కడ పసుపు రాసి చక్కగా పారాన్ని పెట్టారు. నేను ఇంటి దగ్గర నుంచి పారాన్ని పెట్టుకుని వెళ్ళాను. ఈ 9 days కూడా నేను పారాన్ని పెట్టుకున్నానండి. అయితే గాజులు కవర్లో పెట్టి కాకుండా ఇలా చేతికి ఇచ్చారు, అక్కడే వేసుకోమని. ఇంకా నేనైతే వేసేసుకున్నాను. చూసారు కదా, ఈ 9 days కూడా నేను బ్యాంగిల్స్ అలాగే వేసుకున్నానండి. ఫస్ట్ డే వేసిన బ్యాంగిల్స్ మళ్ళీ 9th day ఆఫ్టర్ కంప్లీట్ దసరా తర్వాత తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంకా తాంబూలం పెట్టేసి ఇచ్చారు. అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తర్వాత అక్షింతలు తీసుకొచ్చి చక్కగా ఆశీర్వాదం అనేది తీసుకున్నారండి. కుమారి పూజ చేసినప్పుడు అందరూ కూడా పిల్లల చుట్టూ ప్రదక్షిణ చేసి అక్షింతలు ఇచ్చి వేయించుకున్నాము. అలాగే వాళ్ళకి దండం పెట్టుకున్నామండి. తర్వాత సుహాసినీలకు కూడా కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చక్కగా దండం పెట్టుకుని అక్షింతలు వేయించుకున్నారు. తర్వాత పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా అక్షింతలు తీసుకొచ్చి అందరి చేత చక్కగా అక్షింతలు వేయించుకున్నారు. అయితే ఇంకా ఈ రోజైతే లలిత సహస్రనామం పారాయణం చేశారు. అలాగే అక్కడ అన్నప్రసాద కార్యక్రమాలు కూడా అయినాయండి. మళ్ళీ రేపు అంటే మహానవమి నాడు కూడా మహాచండీ హోమం ఉంది. అలాగే పూజ అవుతుంది. లలిత సహస్రనామం, కుంకుమ పూజ ఇవన్నీ ఉంటాయట. మధ్యాహ్నం 1 o'clock దగ్గర నుంచి చండీ హోమం అయితే ఉంటుందండి. సో నూజివీడులో ఉన్న వాళ్ళందరూ కూడా దత్తాశ్రమానికి వచ్చి చండీ హోమంని భక్తి శ్రద్ధలతో చూసి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. మా యోగి అయితే అప్పాజీ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని పాదాల దగ్గర ఉన్న పువ్వు తీసుకుని పెట్టమని అడిగిందండి. మా యోగి పుట్టిన తర్వాత 11th day పురిటి స్నానం అయిన తర్వాత యోగిని తీసుకుని వెళ్ళి అప్పాజీ పాదాల దగ్గర పడుకోబెట్టాము. ఆ ఫోటో కూడా నేను ఇప్పుడు అటాచ్ చేస్తాను, చూసేసేయండి. మొన్న బాలస్వామీజీని చూసి అడిగిందండి అప్పాజీని చూపించమని, తీసుకుని వెళ్ళాలి.